హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను మీకు క్రిస్పీగా కరకరలాడే చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భలే క్రంచీగా ఉన్నాయి కదా. వీటి కోసం పిండిని ఎలా కలుపుకోవాలి, ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అన్నీ చూసేద్దాము. మా ఇంట్లో హోమ్మేడ్ స్నాక్స్ అనేవి కంపల్సరీ ఎప్పుడు ఉండాల్సిందేను. వీటి కోసం మా హస్బెండ్ ఎంతో కష్టపడి మా బాబుని నిద్రపించాడు. పాపం, పిల్లలు నిద్రపోయినప్పుడు మాత్రమే కదా ఇలాంటి పనులు చేసుకోగలం. మరి నెక్స్ట్ అయితే లేట్ చేయకుండా క్రంచీగా క్రిస్పీగా ఉండే చెక్కలను తయారు చేయడానికి ఏమేమి కావాలో చూసేద్దాము. ఇక్కడ నా దగ్గర పూరీ ప్రెస్ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను, లేదంటే చక్కగా మనం చేత్తో కూడా చేసేసుకోవచ్చు. ముందుగా నేను వాటి కోసం కొన్ని వెల్లుల్లిపాయల్ని ఒలిచి పక్కన పెట్టేశాను. తర్వాత 1 కేజీ పిండికి ఒక చిన్న సైజు అల్లం ముక్కను తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ చెక్కల కోసం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు, కొన్ని మొగ్గలు, కొంచెం కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ చెక్కలు మంచి ఫ్లేవర్ రావడానికి నేనైతే ఈ బటర్ని యూస్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బటర్ని హీట్ చేసి నేను తీసుకున్న కేజీ బియ్యం పిండికి యాడ్ చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ కేజీ బియ్యం పిండికి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సాల్ట్ తక్కువైనా ఏం కాదు, కానీ ఎక్కువైతే మాత్రం ఏమీ చేయలేము. నెక్స్ట్ అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న ధనియాలు, మొగ్గలు, ఇంకా ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ వీటిని ఇలా పొడి చేసుకున్న తర్వాత అల్లము ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నామంటే చెక్కలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇంకోసారి అన్నిటిని కలిపి చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. చూశారు కదా, మరీ మెత్తగా పౌడర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవడం వల్ల చెక్కలు అనేవి మంచి ఫ్లేవర్తో వస్తాయి మనకి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ బియ్యం పిండిలో యాడ్ చేస్తున్నాను. చెక్కల కోసం మనం నానబెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పు అంతా ఇందులో యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా పిండి మొత్తం అంతా కలిసేలా నీట్గా కలుపుకోవాలి. మొత్తం అంతా ఉండలు లేకుండా కలిసాక ఈ పిండిలో తగినన్ని వాటర్ పోసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా వస్తే సరిపోతుంది. నేనైతే కొన్ని వాటర్ని పైన పిండి అంతా కలిపిన తర్వాత అలా చల్లి పెట్టుకున్నాను. దానివల్ల పిండి బాగా పైన ఆరిపోకుండా బాగుంటుంది చక్కగా. నెక్స్ట్ మనకి ఇక్కడ చెక్కల కోసం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్లా తయారు చేసుకుందాము. మనం ఒకటేసారి ఒక 10-15 బాల్స్ కనుక చేసి పక్కన పెట్టుకున్నట్లయితే మనకి చెక్కలు చేయడం ఇంకా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ పూరీ ప్రెస్ని యూజ్ చేస్తున్నాను. హ్యాండ్తో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక కవర్ పైన వేసుకొని హ్యాండ్తో అలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, చక్కగా ఇలా రెడీ చేసుకున్న చెక్కలన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఆయిల్లో ఇలా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఇక్కడ ఆయిల్లో వేసినప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ అన్నీ స్టాప్ అయిపోయి చెక్కలు అనేవి మంచి కలర్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి ఇక్కడ బబుల్స్ రావడం బాగా తగ్గిపోయింది. మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చెక్కలు అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో టేస్టీగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.